పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఒక్కొక్కరిగా వచ్చి అభినందనలు చెప్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో బాధ్యతలు చేపట్టారు. ఇక బాధ్యతల స్వీకరణ అనంతరం కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా పవన్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా సమావేశం నిర్వహించే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్కు కూడా జనసేనాని చేరుకుంటారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే పవన్ బస చేయనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు సచివాలయ సిబ్బందితో పాటు పవన్ అభిమానులు అదేవిధంగా ముఖ్య నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ను మనం హెచ్ఎం టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో పవన్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. బాధ్యతలు చేపట్టిన పిదప్ప పవన్ బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా పవన్ కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రాత్రికి కూడా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత వరుస సమావేశాలలో పవన్ బిజీగా గడపనున్నారు. ఇక ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వివిధ శాఖలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ కీలక భేటీ నిర్వహించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా పవన్ ఈరోజే సమావేశమవుతారు. ఆ సమావేశానంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి మధ్యాహ్నం 1 గంటకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత కార్యకర్తలతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. ఈ రోజు రాత్రి కూడా పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే బస చేయనున్నట్టుగా తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా పవన్ సమావేశం అవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్. వంశీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. పిఠాపురం నుంచి గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు రేపు చేపడతారు అనుకున్నా కానీ ఈ రోజే ఈ బాధ్యతలు చేపట్టాడు. అయితే తన కార్యాలయం సచివాలయంలో తను ఏర్పాటు చేసిన తన కార్యాలయం పనులు పూర్తి కానప్పటికీ కూడా ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు చేపట్టారు. అయితే పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యల మీద రాష్ట్ర ప్రజలకు గతంలో ఆయన చేసిన పాదయాత్రలు అదేవిధంగా ప్రజాయాత్రల మధ్యలో చేసిన వాగ్దానాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అధికారులతో ప్రధానంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ సెక్రటేరియట్ అసోసియేషన్ సభ్యులతో కూడా అసలు గ్రామ సచివాలయాల్లో అదేవిధంగా పంచాయతీల పరిధిలో ఉన్న సమస్యలు ఏంది, ప్రధానంగా సమస్యలు పోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అధికారులు ఉన్నత స్థాయి అధికారుల నిర్ణయాలకు ఏ విధంగా ఉంటే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయనే అంశాల మీద అన్ని శాఖల అధికారులతో కింద స్థాయి నుంచి కూడా సెక్రటేరియట్ సిబ్బందితో ఎక్కడా కూడా ఇప్పటివరకు ఒక మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఏ ఒక్కరు కూడా సెక్రటరీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఉన్నత స్థాయి కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మాత్రమే ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా సెక్రటేరియట్లు వారి సమస్యలతో పాటు రాష్ట్ర అభివృద్ధి పంచాయతీల అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోవటానికి అధికారులు చర్య తీసుకోవాలి, ప్రజాప్రతినిధులు అవకాశం కల్పించాలనే అంశాల మీద పూర్తి స్థాయిలో కింద స్థాయి వారితో కూడా పూర్తిగా సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే
పంచాయతీల అభివృద్ధి గత ప్రభుత్వంలో పంచాయతీల్లో ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకున్న పరిస్థితి లేదు. గత పంచాయతీలో అభివృద్ధులు నోచుకోకపోగా చాలా ఇబ్బందులు ఇక్కట్లు ప్రధాన రహదారులుగా లేని పంచాయతీలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇటువంటి పంచాయతీల్లో ముందుగా ప్రధాన రహదారుల నిర్మాణం, అదేవిధంగా వసతుల కల్పన, మంచినీటి పైప్ లైన్లు కూడా గ్రామ సచివాలయాల్లో ఎక్కడా లేవు. సర్పంచులు గతంలో పనిచేసినప్పటికి కూడా వారికి నిధులు అందుక సమస్యలు ఎన్ని ఉన్నా కానీ వాటిని పేరబెట్టుకొని అట్టనే పెట్టారు. అయితే ఇటువన్నిటిని పరిష్కరించేందుకు మొదటగా ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యత తీసుకోవడం కన్నా కానీ పంచాయతీ శాఖ ఇవ్వటం తనకి చాలా ప్రెస్టేజబుల్గా ఉంది. ఖచ్చితంగా అన్ని పంచాయతీల్లో కూడా అభివృద్ధి చేయాలి, పంచాయతీరాజ్ శాఖని అభివృద్ధి చేస్తాను గతంలో ఎన్నడూ చేయని విధంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వంశీ, రాజేష్, మీరు చెప్పినట్టు గ్రామాలే ఎవరికైనా పట్టుకొమ్మలు, ఏ రాష్ట్రానికైనా గ్రామాలే పట్టుకొమ్మలు. గ్రామాలలో అభివృద్ధి ఉన్నప్పుడే వాతావరణం అనేది బాగుంటుంది, పాలన కూడా పరిడవిల్లుతుంది అంటారు. అటువంటి కీలక శాఖకు బాధ్యతలు పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. సో గత ప్రభుత్వంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా వారి వేతనాన్ని పెంచుతామంటూ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని కూడా చెప్పారు. సో వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రేపట్లో దానికి సంబంధించి ఏమైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ అధికారులతో ఈ విషయంపై ఏమైనా చర్చ జరుపుతారంటారా? ఖచ్చితంగా గతంలో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ తొలిగా వ్యవహరించారు. అయితే తొలిగా ఆయన మాట్లాడు ఖచ్చితంగా నిజాలుగా కూడా కనపడ్డాయి. అయితే వాలంటరీ వ్యవస్థలో ప్రధానంగా ఇప్పుడు కొనసాగించరా అనే సంగతి పక్కన పెడితే పూర్తిగా కూడా వాలంటరీ వ్యవస్థను మటుకు ప్రక్షాళన చేస్తారు. అయితే గతంలో గ్రామానికి చూసుకుంటే దాదాపు 120 నుంచి 130 ఉన్న వాలంటీర్లను ఖచ్చితంగా ఇప్పుడు వార్డుకి గ్రామానికి చూసుకుంటే మినిమం 10 మందికి మాత్రమే ఉండే పరిస్థితులకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్లు అన్నా కానీ ఏ వాలంటీర్ కూడా గ్రామ పరిధిలో వాలంటీర్లు ఆ 5 రోజులు పెన్షన్లు ఏవైతే ఉంటాయో ఆ 5 రోజులు మాత్రమే వారికి విధులు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఎక్కడా కూడా అవగాహన లేకపోవడం, అదేవిధంగా వాళ్ళ పరిధిలోకి రాకపోవడంతో పూర్తిగా ఈ వాలంటరీ వ్యవస్థను ఒక దారిని పెట్టేందుకు ఎక్కడ రద్దు చేసే వ్యవహారం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ముందుగా ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా వారికి జీతాలు పెంపుతో పాటుగా అదేవిధంగా ఎక్కడా కూడా వారికి ఖాళీ లేకుండా ప్రజా సమస్యల మీద అదేవిధంగా వార్డు వాలంటీర్లు వార్డుల్లో పరిమితం అయ్యి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీని మీద కూడా ఇప్పటికే అధికారులతో చర్చిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి అది వ్యవస్థను ఏ విధంగా ఉంచితే సమాజానికి ఉపయోగపడుద్ది, అదేవిధంగా రాష్ట్రానికి ఉపయోగపడుద్ది. ప్రధానంగా చూసుకుంటే పంచాయతీల పరిధిలో అభివృద్ధి శూన్యంగా కనపడింది. గత ప్రభుత్వంలో ఎక్కడక్కడ పంచాయతీలు అభివృద్ధి చేసిన దాఖలాలు, అదేవిధంగా పంచాయతీలో ఉన్న ప్రధాన సమస్యల్ని ఈ వాలంటీర్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సమస్యల్ని ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోగా కేవలం ప్రభుత్వం విడుదల చేసిన ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు మంజూరు చేయడానికి విడుదల చేసి వాళ్ళకి అందించడానికి మాత్రమే వాలంటీర్ వ్యవస్థ కనపడింది. అయితే అటువంటి వ్యవస్థ కాకుండా ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలి. ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా అధికార పార్టీకి ఖచ్చితంగా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, గ్రామ పరిధిలో ఏ నాయకుడు ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ స్పష్టంగా తెలియజేసే విధంగా ఉండే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారు. వంశీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పంచాయతీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కూడా పెద్ద ఎత్తున జరగాలి. కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు కేంద్రంతో కూడా ఒక మంచి ర్యాపో ఉన్న నేపథ్యంలో గ్రామాల స్థితిగతులు మారతాయని మనం ఆశించవచ్చా? వంశీ, గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో పంచాయతీల అభివృద్ధి పూర్తిగా శూన్యంగా కనపడింది. అయితే ఆ అభివృద్ధికి నోచుకొని పంచాయతీలన్నింటినీ కూడా అభివృద్ధిగా దిశలో పయనించడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పగించినట్టే తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కూడా తీసుకొచ్చేసి ప్రత్యేక నిధులను కేటాయించడంతో పాటు అభివృద్ధి ఏదైతే నిధులు గతంలో కూడా పంచాయతీల అభివృద్ధికి నిధులు వచ్చినప్పటికి కూడా ఆ నిధుల్ని పక్కదారి పట్టించి వేరే ఇతర పనులకి వాడుకున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అటువంటి క్రమంలో అభివృద్ధికి నోచుకోలేని
పంచాయతీలు అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు. అధికారులు కూడా పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి కూడా గ్రామాల మీద అదేవిధంగా పట్టణాల మీద పూర్తి స్థాయిలో అభివృద్ధి ఆలోచన చేసే విధానంతోనే ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడా కూడా మౌలిక వసతులు ఎక్కడా లేవో, అదేవిధంగా సచివాలయాలు గ్రామాల్లో పరిధిలో ఎక్కడ లేవో, పంచాయతీల పరిధిలో ఎక్కడ లేవో వాటన్నిటి మీద కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను కూడా తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పంచాయతీల్లో ప్రధానంగా వెనుకబడిన పంచాయతీల్లో కూడా ఇప్పటికే పూర్తి వివరాలను సేకరించి పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకునే విధంగా దిశలో అధికారులు తీసుకున్నారు. అయితే ఆ పంచాయతీలకి ఎంత మేరకు నిధులు కేటాయించాలనే అంశాల మీద కూడా ఇప్పటికే సమాచారం చేసుకున్నారు. ఇదే విధంగా చూసుకుంటే దాదాపు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీద పరిష్కరించే పనిలోనే పవన్ కళ్యాణ్ పడ్డారు. అయితే ప్రస్తుతం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చి ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్, ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారు, మీరు ఎలా అంటారు? అదే సచివాలయాల పరిధిలో ఉన్న పంచాయతీల పరిధిలో ఉన్న అభివృద్ధి పనుల మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ పూర్తిగా పనిచేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. మీరు ఏం ఫీల్ అవుతున్నారు? 100% పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాలు కూడా పల్లెల్లో మహిళలు మంచినీళ్ళకి పడే ఇబ్బందులు, రోడ్లు డ్రైన్లకు పడే ఇబ్బందులు, పల్లెల్లో బాధలు అన్నది ఆయన గుండెల్లో గూడు కొట్టుకుని ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈవేళ రూరల్ డెవలప్మెంట్, వాటర్ సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి శాఖలు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర పల్లెలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎదురు చూస్తూ ఉన్నాయి. 100% పవన్ కళ్యాణ్ గారు మహిళలకు తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, ఎక్కువ పని ఉన్నది మహిళలకే. మగవాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు, నిరంతరం ఇంట్లో పనిచేసుకునేది మహిళలే. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనకి రూరల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అందులో నరేగా ఇవన్నీ సబ్జెక్టులు వస్తాయి. వాటర్ వర్క్స్ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ కానీ, ఇవాళ సర్పంచులందరికీ కూడా గౌరవం నిలబడే విధంగా, గ్రామాల్లో వాళ్ళు గౌరవంగా నిలబడి ప్రజలకు సేవ చేసే విధంగా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకోవడం ఇది శుభపరిణామం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న నాయకుడితో ఒక అభివృద్ధి, ఇతనితో మన పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రం అంతా అభివృద్ధి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మరి లోకేష్ గారి అభివృద్ధి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క టీము ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అదేవిధంగా ప్రజలు కూడా నమ్మి భారీ మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీ తగ్గ కూడా ఇద్దరు నాయకులు కూడా మరి నిరంతరం పనిచేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లెలందరూ అన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఆనందపడుతున్నాయి. మన అభివృద్ధి చెందుతాయి, మంచినీళ్ళ సమస్య తీరుతుంది, రోడ్ల సమస్య తీరుతుంది, డ్రైన్ల సమస్య తీరుతుంది, ఎంతో ఆశతో మహిళలందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంతే నమ్మకంతో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తారు. పరిస్థితి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నమ్మకంగా పనిచేస్తారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి దిశగా, ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారనేసి వర్మ చెబుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో ఆయన బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యలు, ప్రజా క్షేత్రంలో ఎక్కడా కూడా ఇబ్బంది వాటిల్లకూడదు, ప్రజలకు ఏ విధమైన మౌలిక వసతులు వాటిల్లకూడదు, ఎక్కడ కల్పనల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదు అనే దిశలో అధికారులకు కూడా సూచించినట్టు తెలుస్తుంది. వంశీ, రాజేష్, మనం చూస్తున్నాం 2019 అక్టోబర్ 2న గత సర్కార్ 15,004 గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వాటిని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అదేవిధంగా మనం గతంలో చూసుకుంటే గ్రామాలలో అయితే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 70 నుంచి 100 ఏళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే ప్రాతిపదికన ఏర్పాటు చేసే అవకాశం ఉందా, లేదంటే దాంట్లో కొంత మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయంటారా? వంశీ, ఖచ్చితంగా మార్పులు చేర్పులు వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ఖచ్చితంగా జరుగుతాయి. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 5,000 కాకుండా దానికి డబల్గా 10,000 రూపాయలు ఖచ్చితంగా వాలంటీర్లకు ఇస్తామన్న ఈ ప్రభుత్వం. అయితే వాలంటీర్ వ్యవస్థలో కూడా పూర్తిగా మార్పులు, గతంలో వాలంటీర్ వ్యవస్థ అంటే కేవలం పెన్షన్లకి అందించడానికి మాత్రమే పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కడా కూడా వాలంటీర్ అనే వ్యక్తి ఆ వార్డులో 50 ఏళ్ళకు ఉన్నా కానీ కనిపించే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఇతరితర పనుల్లో, ఇతరితర వ్యాపారాల్లో నిమగ్నం అయి ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థని పూర్తిగా మార్పులు తీసుకురావడం, అదేవిధంగా వారి జీతవత్యాల్లో కూడా మార్పులు తేవడం, ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకి పక్షాన ప్రజలకు దగ్గరగా ఉండటమే కాకుండా ఆ గ్రామాల్లో ఏ విధమైన నష్టం పడుతుంది, ఆ గ్రామాల్లో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నాయో అధికారులకు వెంటనే తెలియజేసే వసతులు, ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ.